అందరికీ నమస్కారం. మనం 30వ శ్లోకంలో మనస్సు పక్కకు మరలిపోయి గాంధీవం చేజారిపోయిన అర్జునుడు యుద్ధం చేయనని ప్రకటించడం చూసాం. ఇప్పుడు 31వ శ్లోకంలో అర్జునుడు తన ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ఈ యుద్ధం వల్ల తనకు ఎలాంటి మంచి జరగదని శ్రీకృష్ణుడికి వివరిస్తాడు. అర్జునుడు ఇలా అంటాడు, ఓ కృష్ణ, ఈ యుద్ధంలో నేను నా బంధువులను చంపడం వల్ల నాకు ఎలాంటి మంచి జరగదని నేను చూస్తున్నాను. యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని సుఖాన్ని కూడా నేను కోరుకోవడం లేదు. ఈ శ్లోకం అర్జునుడి అటాచ్మెంట్, నిరాశ మరియు స్వార్థం లేని త్యాగాన్ని కూడా సూచిస్తుంది. బంధువులను చంపడం పాపం. అర్జునుడు యుద్ధం చేయడం వల్ల తన బంధువులను చంపాల్సి వస్తుందనే భయంతో ఉన్నాడు. ముఖ్య విషయం ఏమిటంటే ఈ చంపడం వల్ల వచ్చే పాపం మరియు ఆ తర్వాత వచ్చే దుఃఖాన్ని తట్టుకోలేనని భావిస్తున్నాడు. ధర్మం కోసం యుద్ధం చేస్తున్నప్పటికీ దాని వ్యక్తిగత పరిణామాల గురించి తీవ్రంగా బాధపడుతున్నాడు. నేను ఈ రాజ్యాన్ని సుఖాన్ని కూడా కోరుకోవడం లేదు అని అర్జునుడు స్పష్టంగా చెప్పాడు. ఇది గొప్ప త్యాగంలాగా కనిపిస్తుంది. నిజానికి ఇక్కడ అర్జునుడిది ధైర్యంతో కూడిన త్యాగం కాదు, అటాచ్మెంట్ తో కూడిన నిరాశ. ఆ సుఖాలను అనుభవించడానికి తన వారు లేకపోతే ఆ రాజ్యం తనకు విలువ లేనిదని అతను భావిస్తున్నాడు. శుభాన్ని చూడలేకపోవడం, ఈ యుద్ధం వల్ల తనకు మంచి ఫలితం దక్కదని అర్జునుడు నమ్ముతున్నాడు. ఎందుకంటే అతను యుద్ధం వల్ల వచ్చే లాభం వైపు చూడకుండా కేవలం నష్టం వైపు మాత్రమే చూస్తున్నాడు. ఈ శ్లోకం మనకు నేర్పే ముఖ్యమైన పాఠం ఏమిటంటే జీవితంలో మనం ఏదైనా పెద్ద సవాలును ఎదుర్కొనే ముందు ఆ పని వల్ల వచ్చే ప్రయోజనాలను మరియు కష్టాలను రెండిటినీ సమానంగా చూడాలి. అర్జునుడిలాగే మనం కూడా ఒక్కసారి అతిగా అనుబంధం పెంచుకోవడం వల్ల, అంటే ఓవర్ గా అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల ఆ పని యొక్క ధర్మాన్ని పక్కన పెట్టి కేవలం వ్యక్తిగత దుఃఖం గురించి మాత్రమే ఆలోచిస్తాం. ధర్మం వైపు నిలబడి చేసే పనిలో ఎప్పుడూ శుభమే ఉంటుందని మన మనస్సు చెబుతుంది, కానీ అటాచ్మెంట్ దాన్ని అడ్డుకుంటుంది. రాజ్యం సుఖం వద్దు అనుకుంటున్న అర్జునుడు తన బంధువులను చంపి ఈ యుద్ధం గెలవడం ఎంతటి పాపమని భావించాడు. ఈ బంధువులను చంపడం కన్నా యుద్ధంలో ఓడిపోవడం లేదా చనిపోవడం కూడా మేలేనని అతను ఎందుకు అనుకున్నాడు? ఆ దుఃఖాన్ని, అటాచ్మెంట్ ని మరింత లోతుగా వివరిస్తూ తన కోరికలను శ్రీకృష్ణుడికి ఎలా వివరించబోతున్నాడో తెలుసుకోవడానికి మనం తరువాతి శ్లోకంలో కలుద్దాం. హరే కృష్ణ.